హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు నా మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. సో మరీ రొటీన్గా కాకుండా ఓన్లీ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు అయితే షేర్ చేసుకుంటాను. దాంతోపాటు కొన్ని విషయాలు కూడా నేను మీతో మాట్లాడతాను. సో రీసెంట్గా జరిగినవి అనమాట. ఓకేనా? ఇంకా వీడియో టాపిక్లోకి వచ్చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మనం 85K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. ఇంకొక 15,000 మంది అంటే 15,000 మెంబర్స్ వచ్చారంటే మనం ఇంకా 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతాము. సో ఎప్పుడెప్పుడు నేను ఎదురు చూస్తున్నా, నాతో పాటు మీరు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారన్న విషయం నాకు తెలుసు. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, తొందరగా రీచ్ అయిపోతాం. అండ్ ఇంకా వీడియో టాపిక్లోకి వచ్చేస్తే, సో నిన్నటి వీడియోలో మీరు చూసినట్టయితే, నిన్నంటే సాటర్డే రోజు పోస్ట్ చేశాను. సండే రోజు అయితే నాకు కొంచెం ఇంట్లో బిజీగా ఉండి పనుల్లో, అందుకోసం అని చెప్పేసి నేను వీడియో పెట్టడం అయితే టైం సరిపోక పెట్టలేదు. సో ఇంకా అందుకని చెప్పేసి షార్ట్ వీడియోస్ అట్లా 1-2 పెడుతూ ఉన్నాను అనమాట నిన్న. ఇంకా సాటర్డే రోజు వీడియోలో మీరు చూసారు కదా, పువ్వులు కట్టేసరికి నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా నైట్ తిన్నవి ఏవి కూడా నేను కడగలేదనమాట, అలానే పెట్టేసి ఇంకా పడుకునేసాను. సో ఎందుకో తెలీదు, ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి మళ్ళీ బ్యాక్ పెయిన్ హెవీగా స్టార్ట్ అయింది. ఎందుకో తెలియట్లేదు అనమాట. పనులు కూడా పెద్దగా ఏం చేయట్లేదు, అంటే ముందంత శ్రమ ఏం లేదు, కానీ అయినా కూడా తెలియట్లేదు అనమాట. చాలా పెయిన్ వస్తుంది. ఒకసారి చెకప్ చేసుకోవాలి వెళ్ళేసి. సరే, ఇంకా అట్లా బ్యాక్ పెయిన్ ఉందని చెప్పేసి పడుకొని నిద్రపోయాను కదా. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ అయితే లేచేసి ఇంకా యాజ్ యూజువల్గా బయట అంతా చెత్తలు ఊడ్చి ముగ్గులు పెట్టేసి వచ్చేసి ఇంకా కిచెన్లోకి అయితే క్లీనింగ్కి వచ్చేసాను. సో మనకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేదానికంటే ముందు టీ, అట్లీస్ట్ వేడి నీళ్ళు పెట్టుకొని తాగాలంటే కూడా కిచెన్ నీట్గా ఉంటేనే తాగాలనిపిస్తుంది. లేదంటే ఏదో లాంటి ఒక చిరాకు, కోపం వస్తూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నాకైతే కోపమే వస్తుంది. నేను కోపం పుట్టి తర్వాత నేను పుట్టినట్టున్నాను. కానీ నేను అంటే కోపం చూపిస్తాను, కానీ మరి నా మనసు అయితే అంత కఠినంగా ఉండదు. పైకి మాత్రమే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కోపాన్ని చూపిస్తూ ఉంటాను. బట్ నాకు మెయిన్గా ఏంటంటే ఇంట్లో ఎక్కడిదక్కడ నీట్గా పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం నేను చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటాను. అలా కాకుండా ఇంకా ఎక్కడవక్కడ ఉన్నాయా ఇంకా అంతే అయిపోయినట్టే అనమాట. సో అందుకోసమే దానికి తోడు బ్యాక్ పెయిన్ వేరే వచ్చేసింది కదా. సో దానివల్ల ఇంకా కొంచెం ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది అనమాట నాకు. అలా అయితే ఇంకా పొద్దున లేచేసాను. పొద్దునంటే మరి ఒక 6:30 ఆ టైం అనుకోండి. 6:30కే ఎండ ఎలా వస్తుందంటే, మిట్ట మధ్యాహ్నం ఎండ వస్తుంది కదండి, 12 గంటలకి 1 గంటకి ఆ టైప్లో వస్తుందన్నమాట ఎండ. ఈసారి అయితే బీభత్సంగా ఉన్నాయి వర్షాలు అంటున్నాయి ఎండలు. వర్షాలే కరువు అయిపోయాయిలేండి. ఎక్కడెక్కడో పడుతున్నాయి, కానీ మేమున్న చోట మాత్రం అస్సలు వర్షాలు పడట్లేదన్నమాట. సో అలాగైతే ఇంకా నేను నైట్ పెండింగ్ ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసి నీట్గా షింక్, స్టవ్ ఇవన్నీ కూడా నీట్గా కడిగేసి ఆ తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ కిచెన్ క్లీన్ అయిపోయింది అనుకోండి, ఇల్లంతా చత్తూరు చేసుకుంటే అక్కడికి ఒక పని అయిపోతుంది. మళ్ళీ ఇంకా మా వారికి వేడి నీళ్ళు పెట్టివ్వడం తాగడానికి, అలాగే ఇంకా టీ కాఫీలు ఏం అలవాటు లేవు కాబట్టి మాకు మార్నింగ్ అట్లా ఎప్పుడు పడితే అప్పుడు తాగం, కానీ ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో అట్లా మాకు తాగాలనిపిస్తే తప్పించి మేము రెగ్యులర్గా అయితే నిద్ర లేవగానే టీ తాగాలి, కాఫీ తాగాలని అస్సలు అయితే మాకేం ఉండదన్నమాట థాట్స్. సో మా వారైతే డైలీ కూడా హాట్ వాటర్ ఒక 1/4 లీటర్ వరకు తాగుతారనమాట, ఒక పెద్ద గ్లాస్ నిండుగా. అయితే నన్ను కూడా డైలీ తాగమని చెప్పి అడుక్కుంటారు. మనకా బద్ధకం అనమాట. అసలు వేడి నీళ్ళు కూర్చొని అంటే మా వారే పెట్టిస్తే కూడా నేను తాగను. ఎందుకో తెలియదు, పొద్దున ఏమవుతుందంటే నాకు కడుపులో తిప్పేస్తుంది అనమాట. వామిటింగ్ వచ్చినట్లు అయిపోతుంది. పొద్దున ఎక్కువ వాటర్ తీసుకున్నా లేకపోతే హాట్ వాటర్ తాగినా ఏదోలా ఉంటుందన్నమాట. నాకు సెట్ అవ్వదు. నేను ఆల్రెడీ ట్రై చేశాను కొద్ది రోజులు డైట్ చేసేటప్పుడు, చాలా కష్టం మీద అప్పుడు నేను ప్రయోగాలు చేశాను అనమాట. బట్ ఇప్పుడైతే డైట్ చేయాలి అనే ఆలోచన లేదు. హెల్త్ చూసుకుందాం. హెల్త్ అయితే చాలా పాడైంది. చాలా స్ట్రెస్, టెన్షన్స్ ఎక్కువ పడ్డాను అనమాట రీసెంట్ టైమ్స్లో. దానివల్ల హెల్త్ చాలా ఇబ్బంది అయింది. పైకి మాత్రం బ్రహ్మాండంగా మహాలక్ష్మిలాగా అసలు ఇంకా నాకు ఏ ప్రాబ్లమ్స్ లేనట్టుగా అనిపిస్తూ ఉంటాను, కానీ చాలా తలనొప్పులు ఉంటాయన్నమాట నాకు కూడాను. అయినా నేను బయట పడను అంతే. సో ఇంకా చూసారు కదా, కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను. ఫోన్ ఎటు పడితే అటు తిప్పేశాను. ఇంకా ఈ క్లిప్ వచ్చేసరికి నిన్నటి వీడియోదండి, నేను మర్చిపోయాను. ఇంకా దాన్ని ఎలా పెట్టాలని చెప్పేసి ఇందులో యాడ్ చేసేస్తూ ఉన్నా. కోతులు చేసిన హల్చల్ అనమాట ఇదంతా కూడాను. ఇంటి దగ్గర కోతులు వచ్చేసాయి. పైనుంచి రావడానికి, అటుపక్క ఇటుపక్క నుంచి రావడానికి అస్సలు ఎటువంటి ఆప్షన్ లేదనమాట, దారే లేదు వాటికి. కింద నుంచినే వస్తాయి. కింద ఉంది కదా ప్లేస్, అక్కడ నుంచి మనకి మెట్ల దగ్గర వచ్చేస్తాయి అనమాట. మేము లోపల లాక్ చేసుకొని లోపల ఉండిపోయామన్నమాట. ఇక్కడైతే చూడండి, నేను మా వారు యాక్చువల్లీ ఆఫీస్ నుండి వచ్చారనమాట. ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇంకా కోతులు అయితే ఒక 10 కోతులు దాకా ఉన్నాయి. డస్ట్బిన్లు మొత్తం కుమ్మరొచ్చేసి ఇంకా చెట్లలో ఉన్న ఆకులతో సహా కొమ్మలతో సహా మొత్తం పీక్ పడేసేసి ఎంత దారుణం చేసేసాయో చూడండి. ఇలా ఉంటుందన్నమాట.
నాకు ఇంక కోపం రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. నీట్గా సర్దుకున్న ఇంటిని ఇలా చేసుకుంటే మళ్ళీ నేనే క్లీన్ చేసుకొని అసలే బ్యాక్ పెయిన్తో చచ్చిపోతున్నా నేను. మళ్ళీ ఇవన్నీ చేయడానికి నా ఫేస్ చూసినట్టయితే చాలా చిరాగ్గా ఉంటుంది. మళ్ళీ మా వారైతే వచ్చి నేను క్లీన్ చేస్తానులే, నువ్వు వచ్చేసాయి కాసేపు రెస్ట్ తీసుకోపో అన్నారనమాట. సరే అని చెప్పి నేను లోపలికి వచ్చేసాను. కాసేపు అవన్నీ ఎత్తిపెట్టేసి మళ్ళీ మా వారి ఆ డస్ట్బిన్ అంతా తీసుకెళ్ళేసి బయట పోసేసి వచ్చారనమాట. ఇలా ఉంటుంది. ఆల్రెడీ మిద్ది పైన ఉన్నాయి, అవి దొంగ చూపులు చూస్తూ ఉన్నాయి. ఇంక నేను కిందకి వస్తే కట్టి తీసి ఒకటి పీకుదాం అనుకున్నాను, అవి రావట్లేదన్నమాట. చూసారా ఎంత గలీజ్ చేసేసాయో, ఇదంతా కూడా తీసి పడేసేసాయి. ఇంకా అదే చేత్తోనే ఇంకా తీసి వేసేస్తూ ఉన్నాం. మన ఇంట్లో చెత్తే కదా ఏం కాదులే అనేసి. ఇంకా అప్పటికి ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకా మొత్తం తీసి వేసేస్తూ ఉన్నా, మళ్ళీ ఫ్రెష్ అప్ అవుదాంలే అని చెప్పేసి. సో అలా ఆ రోజు జరిగిందనమాట. ఇంకా ఇంట్లో కిచెన్ క్లీనింగ్ అవన్నీ చేసేసిన తర్వాత మార్నింగ్ నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే వచ్చేసాను స్నానం చేసుకొని. సో ఇప్పుడైతే ఇంకా నేను టిఫిన్ అవి ప్రిపేర్ చేయాలన్నమాట. పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది, అండ్ ఇంకా మా కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. తనకైతే బాక్స్ ఇవ్వాలన్నమాట. దోశకి బియ్యం నానబెట్టున్నాను కదా నేను వీడియోలో. సో ఇంకా మిషన్కి అయితే పిండి వేసుకొచ్చాం కాబట్టి దోశలు అయితే వేసేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నా. పల్లి చట్నీ, కారం చట్నీ రెండు కూడా ప్రిపేర్ చేసేసి, కారం దోశలు కావాలంటే కారం దోశ, లేకపోతే ప్లెయిన్ దోశ ఇలా వేసిద్దాంలే అని చెప్పేసి అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. సో ఎంతైనా కానీ ఇంట్లో నీట్గా పెట్టేసుకొని ప్రశాంతంగా స్నానం చేసుకుంటే వచ్చే కిక్కే వేరు. నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అన్ని పనులు అయిపోవాలి, ఆ తర్వాత నేను ఫ్రెష్గా రెడీ అవ్వాలి, మంచిగా కూర్చొని టీవీ చూడడమో, మొబైల్ చూసుకోవడమో, లేకపోతే కామెంట్స్కి రిప్లై ఇచ్చుకోవడమో ఇలా చేయాలన్నమాట. అలా కాకుండా పొద్దునే నిద్ర లేవగానే స్నానం చేసేసుకొని ఇంట్లో పనులన్నీ చేయాలనుకోండి, ఈ ఎండకి దానికి ఆ చెమట కారుతుంటే ఒక పక్క ఇరిటేషన్, ఒక పక్క చిరాకు, ఒక పక్క ఎలా ఉంటుంది చెప్పండి. అందుకోసం అని చెప్పేసి నేను మోస్ట్లీ పనులన్నీ అయ్యేదాకా ఫ్రెష్ అప్ అవ్వను. ఇన్ కేస్ ఖచ్చితంగా అవ్వాలనిపిస్తే మాత్రమే నేను ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ ఇంట్లో పనులు చేస్తాను. అలాగే ఇంకా నిన్నంతా ఆ చీరలోనే ఉన్నాను కదా, బాగా వేడి పుట్టేసింది అనమాట, చెమటలు కారిపోతున్నాయి. సో పొద్దునే ఇంకా గిన్నెలు కడగడము ఇవన్నీ కూడా చేశాను కాబట్టి ఇంకెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి మంచిగా దేవుడికి మొక్కుకొని అయితే ఇంకా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఇంకొక టాపిక్ గురించి కూడా చెప్పాలనుకున్నానండి. అదేంటి అంటే నాకు ఒక 2-3 కామెంట్స్ వచ్చాయన్నమాట. నేను పాజిటివ్గానే తీసుకుంటున్నాను, మీరు నా మంచి కోసమే చెప్పారనుకుంటున్నా. ఇది నెగిటివ్గా అయితే అస్సలు నేను మాట్లాడట్లేదు. అసలు నెగిటివ్గా తీసుకోవాలని కూడా నాకు ఆలోచన రాలేదులేండి. యాక్చువల్లీ నేను నిన్న కట్టుకున్న శారీ ఉంది కదా, ఇప్పుడు నేను కిచెన్లో క్లీన్ చేసేటప్పుడు కట్టుకున్న శారీ, సో దాని గురించి పెట్టారనమాట. ఎప్పుడు కట్టిన శారీసే కట్టుకుంటావు, వేసిన డ్రెస్లే వేసుకుంటావు, నీకు బట్టలు లేవా, అన్ని ఉన్నాయి కదా వేసుకోవచ్చు కదా అని పెట్టారు. ఒకరైతే నీకు బట్టలు ఏం లేవా, ఉన్నవి ఎప్పుడు ఇవే వేసుకొని పెడుతుంటావు అనేసి అన్నారు. నాకు దండిగా ఉన్నాయి, కబోర్డ్స్ నిండుగా, బీరువాలు నిండుగా చీరలే ఉంటాయి, డ్రెస్సులే ఉంటాయి. కాకపోతే నాకు ఏవి కంఫర్టబుల్గా అనిపిస్తాయో వాటినే వేసుకుంటాను. అండ్ మెయిన్గా నాకు ఏదైనా నచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డ్రెస్ నచ్చింది, ఈ డ్రెస్ని అయితే నేను అసలు ఇంకా చినిగిపోయేదాకా వేస్తూనే ఉంటానన్నమాట. డ్రెస్ నచ్చింది కదా, శారీ నచ్చింది కదా అని ఎత్తిపెట్టుకున్న టైప్ అయితే నేను కాదు. వేసుకోవాలి, ఆశ తీరా తనివి తీరా వేసుకొని అనుభవించేయాలి అనే మెంటాలిటీ నాది. అందుకోసం అని చెప్పేసి నేను నాకు నచ్చినవి వేసినైనా పర్లేదు కానీ వేస్తూనే ఉంటా. బట్ కొంతమంది ఏంటంటే డైలీ కూడా మీకు అన్ని ఉన్నాయి కదా, డైలీ ఒక్కొక్కటి కట్టుకోండి, ఒక్కొక్కటి వేసుకోండి అంటారు. ఇంకొంతమంది ఏమో రోజుకొక చీర కడుతుంది, రోజుకొక డ్రెస్ వేసుకుంటుంది, దానికి ఏంటి బాగా సంపాదిస్తోంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇలా కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి నాకు నచ్చినట్టే నేను నా మెంటాలిటీ తగ్గట్టు ఉంటానండి. ఏదో ఇంకా మీరు అలా అన్నారని ఇలా అన్నారని నేను ఇంకా అలా చేయలేను కదా. సో అదనమాట. ఉన్నాయి, దండిగా ఉన్నాయి, దేవుడి దయ వల్ల మంచిగానే ఉన్నాము, తిండికి బట్టకి లోటేం లేదనమాట. భగవంతుడు మంచి చూపే చూస్తున్నాడు. సో ఇంకా మీదట నేను చేంజ్ చేసుకుంటా, అంటే వేసినవే వేయకుండా రిపీట్ చేయకుండా అయితే నేను ట్రై చేస్తాను. బట్ నాకు నచ్చినవి నాకు ఎక్కువ అలవాటు అనమాట వేసుకోవడానికి, అంతే, ఇంకేం లేదు. ఇక్కడైతే ఒక 2-3 డేస్గా నేను పిల్లలకి పనులు చెప్పేసి వదిలేస్తున్నా. రీసెంట్గా హాలిడేస్ ఇచ్చింది వాళ్ళకి చెప్పేస్తున్న పనులన్నీ. ఇట్లా కిచెన్లో క్లీన్ చేసినవి ఇవన్నీ గిన్నెలన్నీ ఉంటాయి కదా, వాటి ప్లేస్లో మాత్రం అవి లేవన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పడేసేసి ఏడ గ్యాప్ దొరికితే ఆడ వేసి పెట్టేశారనమాట. ఇంకా వాటన్నిటిని నేను సర్దుకోవాలి. ఇంకా మీరందరూ కూడా కిచెన్ టూర్ చేయండి అక్క అనేసి అడుగుతున్నారు. హోమ్ టూర్ చేశాను కానీ కిచెన్ టూర్ ఇంకా చేయలేదు. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అట్లయితే కిచెన్ టూర్ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మీకు ఒక 2-3 డేస్ వ్లాగ్స్ వస్తాయి, దాని తర్వాత మేము ట్రిప్ వెళ్తున్నాం అవి కూడా వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ కిచెన్ టూర్ అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. కొంచెం నీట్గా సర్దేసుకొని కిచెన్ అంతా కూడా మీకు తర్వాత టూర్ అయితే చేస్తాను అనమాట. ఓకేనా. ఇంక ఇక్కడైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసేసాను. పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కారం చట్నీ ప్రిపేర్ చేయాలి. సో ఇంక దీనికి పోపు పెట్టేస్తేనే ఇంకా మా పిల్లలు తింటారనమాట. పల్లీ చట్నీ ప్లెయిన్గా మాత్రం అస్సలు ఇష్టపడరు, పోపు పెట్టాలి. తిరగబాత అంటాం కదా, తిరగబాత వేయాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ టొమాటో అంటే కారం చట్నీ కోసం టొమాటోలు అయితే కట్ చేస్తూ ఉన్నా.
అంటే ఎక్కువ ఏం వేసే పని లేదు. ఆనియన్స్ ఒక 3, అలాగే ఒక వెల్లుల్లి 1 లేదా 2 వేసుకోవచ్చు. టొమాటోలతో ఒక 5 టమోటాలు చిన్న చిన్నవైతే ఒక 5, పెద్దవైతే ఒక 3 వేసుకున్నామంటే సరిపోతుంది. మెయిన్గా ఈ కారం చట్నీ రెసిపీ నన్ను చాలామంది అడిగారు. నేను చాలా టైమ్స్ వీడియోలో కూడా పెట్టాను. ఇప్పుడైతే చెప్తాను. మనకి కారం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా అయితే పండు మిర్చి ఉంటుంది కదా, అక్కడ నేను పెడుతున్నాను కదా, ఆ పండు మిర్చి అయితే వేసుకోవాలన్నమాట. సో ఇవి అయితే మనకి ఏంటంటే ఇవి కారం చట్నీకి ఇవి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. అంటే ఎండుమిర్చి కూడా యూజ్ చేస్తారు, బట్ ఎండుమిర్చి కంటే కూడా ఇలాంటి పండు మిర్చిలు ఉంటే మాత్రం వేసుకోండి. కారం చట్నీ అద్దరిపోతుంది అనమాట టేస్ట్. అండ్ కారం దోశలు వేసుకోవచ్చు, గుడ్డు దోశ అంటే ఎగ్ దోశ కోసం వేసుకుంటాం కదా కారం చట్నీ, అలా వేసుకోవచ్చు. ఇంకా మనకి బోండాలు బజ్జీలు తినేటప్పుడు అన్నిటికీ సెట్ అవుతుంది అనమాట ఈ కారం చట్నీ, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు ఇవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా పల్లీ చట్నీకి అయితే పోపు పెట్టేసుకున్నాను. ఇంకా కారం చట్నీ కూడా మిక్సీకి పట్టి పెట్టేసుకున్నాను. మనం కారం చట్నీకి అన్నీ కూడా పచ్చివే వేసుకున్నాము. టొమాటో, ఆనియన్, వెల్లుల్లి ఏది కూడా మనం అంటే వేయించుకొని వేసుకోలేదు కాబట్టి పచ్చివే మిక్సీ పట్టేసుకున్నాము. అండ్ తర్వాత కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు ఇంకా కరివేపాకు వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కారం చట్నీ కూడా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు కూడా మూత పెట్టేసి బాగా ఉడికించేసుకున్నామంటే ఆ పచ్చి వాసన వెళ్ళిపోతుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా సాల్ట్ ఏదన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకోవడం అనమాట. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నామంటే కలర్ బాగా వస్తుంది అనమాట. సో పల్లి చట్నీ, కారం చట్నీ రెండు కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే దోశలు వేయడానికి పిండి మూత ఓపెన్ చేశాను. అప్పటికే బాగా పులిచిపోయి పైకి వచ్చేసింది అనమాట. అంటే కొంచెం తీసి మనం బయట పెట్టుకున్నాం అనుకోండి, మరుసటి రోజు వాడుకోవడానికి ముందు రోజు నైట్ తీసుకుంటాం కదా, సో అలా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ముందు రోజే కొంచెం ఎత్తి బయట పెట్టేసుకున్నామంటే మరుసటి రోజుకి మనం దోశ కానీ ఇడ్లీ కానీ వేసుకున్నప్పుడు మంచిగా క్రిస్పీగా మంచిగా వస్తాయి అనమాట, సాఫ్ట్గా. అలా కాకుండా ఫ్రిడ్జ్లో ఉన్న పిండిని అప్పటికప్పుడు తీసేసామంటే సరిగా దోశలు లేవు, ఇడ్లీ కూడా గట్టిగా వచ్చేస్తుంది. సో ఇదొక టిప్ అనమాట. సో ఇంకా అలాగైతే ఇంకా పిండి అయితే కలిపేసుకొని ఇంకా దోశలు అయితే వేసేయాలి. అప్పటికే టైం ఒక 8 అయిపోయింది. హాలిడేస్ ఇచ్చింది, మేము టైం టు టైం ఫుడ్ అయితే తినట్లేదండి. ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు నిదానంగా నిద్ర లేవడం, నిదానంగా టిఫిన్ చేసుకోవడం ఇలా తింటూ ఉన్నాము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నా భాష గురించి కూడా మాట్లాడారనమాట. లాంగ్వేజ్ ఏంటి, కొంచెం నీట్గా మాట్లాడండి అని చెప్పేసి. నేను ఇంట్లో ఎలా అయితే న్యాచురల్గా ఉంటానో అదే నేను మీతో వీడియోస్లో షేర్ చేసుకుంటాను. అలాగే నేను మాట్లాడేది కూడా సేమ్ అలానే మాట్లాడతాను. సో కొంచెం అంటే స్టైల్గా మాట్లాడండి అనేసి కూడా అంటూ ఉంటారనమాట. మరి విలేజ్ లాగా మాట్లాడుతున్నారని చెప్పేసి. నేను అక్కడ నుండే వచ్చానండి, విలేజ్ నుండే వచ్చాను నేనేం ఫారెన్ నుంచి రాలేదు. సో మనం ఎంత ఎదిగినా, మనం ఎంత సంపాదించినా, ఎంత సక్సెస్ అయినా కూడా మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడి నుంచి మనం ఎలా బ్రతికాము, ఎలా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామనేది మాత్రం మర్చిపోకూడదు అనమాట. కాబట్టి నేనైతే ఎచ్చులకు పోవడమో లేకపోతే బిల్డప్లకు పోయి అలా ఇలా అస్సలు ఉండదన్నమాట. నేను మామూలుగా ఎలా ఉంటానో అదే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇది రియల్ లైఫ్ అనమాట నాది. ఇంకొకటి ఏమిటంటే నేను కొన్ని టాపిక్స్ అన్నీ కూడా నేను ఎందుకు షేర్ చేసుకుంటానంటే నాకు ఈరోజు మాట్లాడాలనిపిస్తుంది పాజిటివ్ వేలోనే. మీరు ఇన్స్టాగ్రామ్లో మాత్రం డిఫరెంట్గా వీడియోస్ పెడతారు, మీరు యూట్యూబ్లో మాత్రం ఇట్లా పద్ధతిగా పెడతారు, ఏది నిజం అనేసి అడిగారు. ఇది నా రియల్ లైఫ్ అండి. సో అది నా ప్యాషన్ అనమాట. డ్యాన్సులు వేయడము, తర్వాత రీల్స్ చేయడము, యాక్టింగ్ చేయడం అనేది నాకు ప్యాషన్ అనమాట. అది నాకు నచ్చింది, నాకు ఇష్టం అనమాట. సో అందుకోసమని అలా చేస్తున్నా. ఇది నా రియల్ లైఫ్ అనమాట. సో రియల్ లైఫ్కి దానికి లింక్ పెట్టకండి. నేను ప్రతిరోజు నా ఇంట్లో నేను ఎలా ఉంటాను, నా ఫ్యామిలీని ఎలా చూసుకుంటాను, పిల్లలకి మాకు ఫుడ్ ఇవన్నీ కూడా నేను ఎలా ఉంటాను అనేది నా లైఫ్ స్టైల్ అనేది, నా రియాలిటీ అనేది నేను మీతో యూట్యూబ్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ రీల్స్ విషయానికి వస్తే నాకు డ్యాన్స్ పిచ్చి, మీ అందరికీ తెలుసు. నాకు అదొక పెద్ద ప్యాషన్. అండ్ అందుకే మా అమ్మాయిని కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, ఎంతమంది ఎన్ని మాట్లాడినా కూడాను. సో అదేవిధంగా నాకు యాక్టింగ్ పిచ్ కూడా ఉంది కాబట్టి డ్యాన్స్, యాక్టింగ్, రీల్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. అన్ని రకాలుగాను ఆడవాళ్ళు ఉండాలండి, ఎప్పుడు వంటింటికే పరిమితం అవ్వకూడదు అనేది నా మెంటాలిటీ. సో ఆడదన్నాక వంటింటికే పరిమితం అవ్వాలి, 4 గోడల మధ్య ఉండాలి, అలా ఏమీ ఉండదు. మనకి నచ్చిందా, మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేశారా, ఖచ్చితంగా మనకు నచ్చిన ప్యాషన్ని మనం ఎంచుకొని మనం ముందుకెళ్ళడంలో తప్పే లేదు. సో భర్త సపోర్టు, తల్లిదండ్రి సపోర్టు, పిల్లల సపోర్టు ఉంటే ఖచ్చితంగా చేయండి. అస్సలు ఎక్కడ కూడా అమ్మాయిలు ఆడవాళ్ళని వెనకడిగే వేయకండి. నేనైతే ఇదే చెప్తాను ప్రతి లేడీస్కి కూడాను. సో నాకైతే లక్కీగా నా హస్బెండ్ మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళే ఎన్ని సమస్యలు వచ్చినా. అలాగే మా అమ్మ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. వన్స్ నేను ఎప్పుడైనా కొంచెం మనసు బాగాలేకో, వర్క్ ఉండో, లేదా హెల్త్ ఇబ్బంది, ఒక 2 డేస్ వీడియోస్ పెట్టలేదంటే మా అమ్మ వెంటనే కాల్ చేస్తారు, ఎందుకు వీడియోస్ పెట్టలేదు, పోస్ట్ చేయని చెప్పేసి. సో అంత మంచి సపోర్ట్ నాకు పేరెంట్స్ నుంచి ఉంది, అలాగే నాకు హస్బెండ్ నుంచి కూడా ఉంది. అండ్ రీసెంట్గా మా అత్తయ్య కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే స్టార్టింగ్లో తెలియలేదన్నమాట అత్తయ్యకి వీటి గురించి, బట్ ఇప్పుడు రాను రాను తెలుస్తోంది కదా. సో మంచిగా మా అత్తయ్య కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు, నీ పాటికి నువ్వు చేసుకో వీడియోస్ అని. అండ్ నా ఫ్యామిలీ కూడా, మా తోడుకోడ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో అంతేనండి, ఏది కూడా కానీ నిదానం పైనే అర్థమవుతుంది ఎవరు కూడా కానీ, నేను అదే చెప్తాను.
ఓకే. ఇంకా అలా బ్రేక్‌ఫాస్ట్ అంతా రెడీ చేసేసాను. పాపకి బాక్స్ ఇచ్చి పంపించేసాను. కారం దోసలు అడిగింది. ప్లెయిన్ దోస, కారం దోస వేసి పంపించేసాను. ఇంక మా వారికి కూడా పెట్టిచ్చేసి నేను కూడా పెట్టుకొనైతే తింటూ ఉన్నాను. సో, అలా మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంతవరకు ముగిసిందనమాట. టైం అప్పటికి ఒక 8:40, 9 అయిపోయిందిలెండి. ఇంక నేను మా వారైతే కూర్చొని తింటూ ఉన్నాము. ఇంకా ఆయన తినేసి అయితే ఆఫీస్‌కి బయలుదేరుతారు. నేను ఇంకా నెక్స్ట్ క్లీనింగ్ పనులైతే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ మేము ఇంకా తిరుమల కూడా వెళ్తామన్నాను కదా! వాటి గురించి నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్స్ ఇస్తాను. ఓకేనా? సో, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను ఇంతవరకు మాట్లాడే టాపిక్స్ గురించి మీకు ఏమనిపించింది అనేది కూడా నాకు కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇలాగే మీ సపోర్ట్ ఇస్తారని తొందరగా 100K రీచ్ అయిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.